హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజటి బ్లాగ్ ఏంటి అంటే ఒక ర్యాండమ్ బ్లాగ్ అనమాట. మాకుతున్నప్పుడే ఒక 2 to 3 డేస్ కలిపి తీసిన బ్లాగ్ అనమాట ఇది. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఏమీ లేవు. సరేలే ఏమీ లేకపోతే మేము సేమియా చేసుకుంటాము అన్నట్టు మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పున్నాను కదా. ఇంకా ఆ రోజు కూడా సేమియా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి సేమియా అయితే తినేసినాము. ఇంకా తినేసిన తర్వాతనే ఆ రోజే పిండికి అయితే నానబెట్టేసిన అనమాట దోశ కోసము. ఇంకా మా అత్త ఏమన్నారు అంటే సడన్గా ఇంకా రేపు వెళ్ళిపోతున్నా నేను అనేసి అయితే అన్నారనమాట. ఎందుకు ఇంత సడన్గా వెళ్తున్నారు అంటే ఇంకా మా రిషి వాళ్ళు కూడా వెళ్తున్నారంట. సో ఇంకా అందరం కలిసి ఒకటేసారి వెళ్ళిపోతాము అన్నట్టయితే చెప్పినారనమాట. ఇంకా మేమేమనుకున్నాము అంటే మా అత్త వచ్చింది కదా, ఇంకా బయటికి వెళ్ళి చేసుకోవాల్సిన పనులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకుందాము అనేసి అయితే అనుకున్నాం అనమాట. లైక్ హ్యాపీకి చెవులు కుట్టించేది ఉంది, బర్త్డే లోపే కుట్టియాలి అన్నట్టయితే అనుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ 3 years కంప్లీట్ అయిపోయి 4 years పడుతుంది. ఈవెన్ నెంబర్స్లో కుట్టియొద్దు కదా, ఇంకా అట్లా హ్యాపీకి చెవులు కుట్టిద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా హ్యాపీకి స్కూల్లో జాయిన్ చేయాలి కాబట్టి అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడాల్సింది ఉంది. అట్లా ఇంక ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇవన్నీ బయటికి వెళ్ళి చేసుకోలేము కదా. ఇంకొకటి నేను కూడా షుగర్ టెస్ట్ కోసం వెళ్ళాలన్నమాట. ఇంకా ఇన్ని పనులు ఉన్నాయి కదా, మా అత్త ఉన్నప్పుడే ఇవన్నీ చేసేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది అన్నట్టయితే మేము అనుకున్నాము. అవి ఇప్పుడే చేసుకుంటాము అనుకోలేము, మా అత్తమ్మ వచ్చారు కాబట్టి చేసుకున్నాము. లేదు అంటే జూన్లో ఎట్లా పిల్లల బర్త్డేస్ ఉన్నాయన్నమాట, మా రిషిది హ్యాపీది. ఇంకా అప్పుడు ఎట్లా వస్తారనమాట. ఫస్ట్ రిషి బర్త్డే వస్తుంది, 9th రిషి బర్త్డే, 19th హ్యాపీ బర్త్డే అనమాట. పిల్లల బర్త్డేస్కి ఒక 10 days గ్యాప్ ఉంటుంది. ఫార్చునేట్గానో అన్ఫార్చునేట్గానో పెద్ద పిల్లలది ఇద్దరిది జూన్లో, చిన్న పిల్లలది ఇద్దరిది ఫెబ్లో అనమాట. ఇద్దరు పిల్లలకు 10 days డిఫరెన్సే ఉందన్నమాట. కాకపోతే రిషి హ్యాపీ ఇద్దరు సేమ్ ఇయర్లోనే పుట్టారు, కానీ అమ్ము ఆరు వచ్చేసి అమ్ము 6 కన్నా 1 year అయితే పెద్దదన్నమాట. సో ఇంక అట్లా బర్త్డేకి వస్తారు కదా, రిషి బర్త్డేకి వచ్చి హ్యాపీ బర్త్డే వరకు కూడా ఉంటారనమాట వాళ్ళ నాన్నమ్మ. రిషి ఏం చేస్తున్నావు? ఎవరికి? నాకా? ఎందుకురా? తినాలి, అప్ప చేసుకొని తినాలి. రిషి తమ్ముడు ఏడబరుచుకున్నాడు? ఎక్కడ? నీ పక్కన ఉన్నది ఎవరు? ఆ పాప ఎవరు? ఈడా ఈడా చెల్లె, చెల్లె. హ్యాపీ చెల్లెనా? అమ్ము చెల్లేది? అమ్మ చెల్లి ఇంటికాడ ఉంది. చపాతీలు ఇస్తావా నాకు? ఇయ్యమ్మా, ఆకలి అవుతుంది రిషి. చెయ్యి మరి తొందరగా చేసినాక ఇస్తావా? ఇక్కడ చూడు, హాయ్ చెప్పు. ఇక్కడ చూసి చెప్పు, చేయి చూపుకుంటా ఇట్లా చెప్పు. హాయ్ గాయ్స్ అను. ఇక్కడ చూసి చెప్పు. ఇక నీకే పెడతా చూడు. ఇక ఇక్కడ చెప్పు. ఇక్కడ చూడు, ఇక్కడ పైనకి చెప్పు. హాయ్ గాయ్స్ అను. హ్యాపీ నువ్వు కూడా చెప్పండి, ఇద్దరు చెప్పండి. చెప్పావు, ఒకసారి చెప్తావు చాలా అవుతుంది నీకు. బాయ్. ఎవరికి రిషి చపాతి? నాకు ప్లీజ్ అమ్మా. చెయ్యి. చెయ్యి, నేను కాలుస్తాను. చెయ్యి చేయబో అనరా. ఇక పిన్నిని ఎందుకు తిడుతున్నావు బాబాయ్ అను? ఎవరే? అప్ప చేస్తున్నావా? అప్ప చేస్తుంటే అనొద్దా? సో ఇంకా అట్లా ప్లాన్ చేసుకున్నాం, కానీ అవన్నీ ఏవి వర్కౌట్ అవ్వలేదన్నమాట. మొన్నటిదాకా ఊర్లోనే ఉండొచ్చినా కానీ నాకు అంత ఐడియా రాలేదు హ్యాపీకి చెవులు కుట్టించాలి, టైం అయిపోతుంది అన్నట్టయితే అసలు గుర్తు కూడా లేదనమాట. లేకపోతే ఊళ్ళో ఉన్నప్పుడే మంచిగా ఇంటికి వచ్చి కుట్టేవాళ్ళు అనమాట. మంచిగా అయిపోతుండే, కానీ నాకు అసలు గుర్తే రాలేదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో హ్యాపీ బర్త్డే వస్తుంది కదా, మళ్ళీ హ్యాపీ బర్త్డేకి హ్యాపీ 3 కంప్లీట్ అయ్యి 4లో పడుతుంది అనమాట. ఇంకా ఈవెన్ నెంబర్స్లో కుట్టించొద్దు కదా, ఆడ్ నెంబర్స్లోనే కుట్టించాలి అన్నట్టు ఇప్పుడే కుట్టించేయాలి. ఆల్రెడీ ఒకసారి కుట్టించినాం హ్యాపీకి చెవులు కుట్టియాలంటే నాకు అసలు ఎంత టెన్షన్ అవుతుంది అంటే అంత టెన్షన్ అవుతుంది. అదేందో అర్థం కాదు. ఆల్రెడీ ఒకసారి కుట్టించినాము,
అంత బాగానే ఉంది. ఏమంటారు, కుట్టించిన 15-20 డేస్ తర్వాత తనకు పుండు రావడము, చీమ్ పట్టడము, ఇంకా మొత్తం చెవు సాగిపోవడం, బుట్టలాగా తీసుకున్నాం అనమాట. సో ఇంకా అట్లా చెవు సాగిపోవడం అవన్నీ అయిపోయి ఒక 1.5-2 మంత్స్ కూడా పెట్టుకోలేదన్నమాట. ఇంకా తీయించేసిన, ఎందుకు తనకు ఇబ్బంది పెట్టడం, ఇంకా చెవు కూడా సాగుతుంది, ఇప్పటి నుంచి అంత సాగితే బాగుండదు, వాళ్ళకి పెద్దగా అయ్యే వరకు మొత్తం తెగిపోతుంది చెవు అన్నట్టు ఇంకా తీయించేసిన అనమాట కమ్మలు. అప్పుడు ఏంటంటే 3 ఇయర్స్ పడంగానే కుట్టించేసినాం అనమాట. ఆల్మోస్ట్ 1 ఇయర్ కావడానికి వస్తుంది. ఇంకా ఇప్పుడు 3 కంప్లీట్ అయ్యే టైంలో మళ్ళీ కుట్టిద్దాము అనేసి అయితే ఇంకా ప్లాన్ చేసుకున్నాను అనమాట. చాలామందిని కనుక్కున్నాను. చాలామంది పిల్లలకి చెవులు కుట్టించుకొని ఉంటారు కదా, వాళ్ళ కమ్మల డిజైన్ చూస్తున్నాను, అవి అల్కగా ఉన్నాయా, లేకపోతే వాళ్ళ చెవులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉంటే ఎట్లా కుట్టియచ్చు అన్నది ఎంత ప్లాన్ చేసుకొని అయితే సెకండ్ టైం కుట్టించడానికి అయితే రెడీ అయినా అనమాట. ఇంకా నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే కుట్టిద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను. అది కూడా హ్యాపీ బర్త్డే లోపే కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ బర్త్డే అయింది అనుకోండి 4 ఇయర్స్ పడుతుంది కదా, అట్లా అనేసి ఇంకా అదొకటి కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా స్కూల్ దగ్గర వెళ్ళి మాట్లాడేసి రావాలన్నమాట. హ్యాపీని స్కూల్కి వెళ్ళాలంటే కూడా నాకు భయం వేస్తుంది. ఈ 1 మంత్ మొత్తం హ్యాపీ టెన్షనే ఉందన్నమాట. హ్యాపీ స్కూలు, హ్యాపీకి చెవులు కుట్టించడము, అసలు ఏమో ఎట్లెట్లా అవుతుందో తెలియదు కానీ ఇంకా ఇవైతే ఉన్నాయి. నెక్స్ట్ హ్యాపీ బర్త్డే ఉంది. హ్యాపీ బర్త్డేకి అయితే ఏమి ఎక్కువ ప్లాన్స్ లేవు, కాకపోతే మంచిగా తనకి పట్టు లంగా కుట్టియాలి అన్నట్టు అయితే ఒకటి అనుకుంటున్నాను అనమాట. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. నేను ఏవేవైతే ఫస్ట్ ప్లాన్ చేసి పెట్టుకుంటానో అవన్నీ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఫస్ట్ ఉంటాయి అనమాట. లాస్ట్ ఇయర్ కూడా, మీరు లాస్ట్ ఇయర్ నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళైతే నేను మంచిగా ప్లాన్స్ అయితే వేసుకొని ఉన్నాను, కానీ లాస్ట్కి ఏం జరగలేదు. సడన్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. నైటే డిసైడ్ అయిపోయి మార్నింగ్ 6కి అంతా లేచి యాదగిరిగుట్టకైతే వెళ్ళినాం అనమాట. లాస్ట్ ఇయర్ వెళ్ళి వచ్చేసరికి ఫుల్ అలసిపోయినాం అనమాట. ఇంకా కేక్ కట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదు. చిన్న మినియేచర్ కేక్ అయితే ఒకటి తెచ్చి కట్ చేసుకున్నాం అనమాట. మేము ముగ్గురమే, అసలు ఇంకెవ్వరు కూడా ఏం పిలవలేదు. ఈసారి కూడా కట్ చేయొద్దు అనిపిస్తుంది, కానీ హ్యాపీకి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. తనకి ఇంట్రెస్ట్ వస్తుంది, తనకు కూడా పెద్దగా అవుతుంది, తనకు కూడా అర్థం అవుతుంది కదా. సో అట్లా తనకు కూడా కేక్ కట్ చేస్తే హ్యాపీ బర్త్డే అని పాడాలి, అవన్నీ అర్థమవుతున్నాయి అనమాట. ఇంకా ఈసారి అయితే కట్ చేద్దాము అన్నట్టయితే అనుకుంటున్నా, చూద్దాం. సో పని అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయింది, టీ పెట్టుకుందాము అని చెప్పేసి అయితే వచ్చిన. ఇంక ఇప్పుడైతే టీ పెట్టేసుకుందాం. టీ పెట్టేసుకుంటూ ఇదైతే ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట మీషోలో అయితే ఇది ఒకటైతే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇదేంటి అంటే చూపిస్తాను ఉండండి. ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుందాము. టీ మరిగేలోపు మనం ఇదైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఓదే చిన్నోడు బౌల్లో పడడానికి ట్రై చేస్తున్నాడు, ఒక సైడ్కి వాడుకున్నాడు అనమాట. షుగర్ అయిపోయింది. ఎక్కువ ఏమి వేయను, క్లీన్ చేసుకుంటా, సో అందుకనే ఇంకా కొంచెమే వేస్తున్నాడు అనమాట. ఎంతసేపు పంచుకున్నాడు డాడీ? చాయ్ కూడా మరలలే, అప్పుడే లేచినావు. చిన్న డాడీ హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. ఫుల్ ఘోరంగా స్వెట్ వచ్చేస్తుంది. ఎక్కువసేపు ఇంక ఇక్కడ ఉంచాను, పంపించేస్తా చిన్నోడిని. బాబాయ్ బాబాయ్ బాబాయ్. ఉబ్బరిస్తుంది. బాయ్ 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 బాయ్.
సో చూసారు కదా, మనం ఒక్కటి ప్లాన్ చేసుకొని నేను కిచెన్లోకి అయితే వచ్చినా కానీ అసలు అవ్వలేదన్నమాట. మంచిగా చాయ్ తాగుకుంటూ అన్బాక్సింగ్ చేద్దాము అనుకున్నాను, చిన్నోడు పడుకున్నాడు కదా అనేసి. చాయ్ పెట్టే లోపే తను లేచిపోయిండు అనమాట. ఇంకా తనకు మళ్ళీ పాలిచ్చి తనని పడుకోబెట్టిన తర్వాత టీ అయితే టీ తాగిన తర్వాత అప్పుడు ఇది అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇదేంటి అంటే వెజిటేబుల్ కట్టర్ అనమాట. ఎప్పటి నుంచో తీసుకోవాలి అనేసి అయితే అనుకుంటున్నా. హ్యాపీని డెలివరీ అయిన తర్వాత మా ఇంటికి వెళ్తాను కదా, అప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట. హ్యాపీ కూరగాయలు కట్ చేయనియట్లేదు, టైం ఎక్కువ పడుతుంది, ఏడుస్తుంది అప్పటి వరకు, నాకు ఇది కొని అనేసి అప్పటి నుంచి అడిగితే ఇప్పటికైతే పాసిబుల్ అయిందనమాట. ఇవి ఆలుగడ్డ, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటి హార్డ్ ఉన్న వెజిటేబుల్స్ ఏంటి అంటే కోసే వరకు చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. పిల్లలు అంత ఎక్కువ టైం ఇయ్యరు. దీంట్లో అనుకోండి ఈజీగా అయిపోతుంది. నాకు కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళని ఎత్తుకొని కర్రీ అట్లా తిప్పడము అట్లా కొంచెం ఈజీ అవుతుంది కదా అన్నట్టు ఇంక ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా నాకు అన్నట్టు అయితే చేసుకున్నా. చూద్దాము ఎంతవరకు హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉండే అనమాట, నేను యూజ్ చేసిన దీన్ని. సో అందుకనే మళ్ళీ ఇదే అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నేను వంట నేర్చుకున్న కొత్తలో మనం వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే మన తంబు దగ్గర ఇట్లా లైన్స్ లాగా పడుతుంది కదా కోయడానికి రాక. సో నాకు అట్లా పడుతుండే అనమాట. అట్లా పడినప్పుడు నేను కోయలేకపోతున్నా అనేసి మా అమ్మకి చెప్తే మా అమ్మ నాకు సర్ప్రైజ్గా తీసుకొచ్చి ఇచ్చిందనమాట. అప్పుడు ఇంకా దాంట్లో హ్యాపీగా కట్ చేసుకొని వంటలు అయితే నేర్చుకునేదాన్ని అనమాట. ఊరికే ఇంట్లో కూర్చున్నప్పుడు అప్పుడు అట్లా నేర్చుకునేదాన్ని. అది కూడా ఎక్కువ రోజులు వాడడానికి ఉండదండి. మనం కట్ చేస్తుంటాం కదా, అక్కడ పైన ఇట్లా ఏమంటారు, నేను మళ్ళీ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తే, అదేంటంటే మనం కట్ చేసే కొద్దీ ప్లాస్టిక్ అనేది దిగుతుంది అనమాట. ఆ నైఫ్స్కి దిగేసరికి ప్లాస్టిక్ చిన్న చిన్న పార్టికల్స్ కూడా మనకు వెజిటేబుల్స్లో పడుతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఆ స్టేజ్కి వచ్చిందనుకో ఆ కట్టర్ని తీసేయడమే బెటర్ అనమాట. ఇంకా అట్లా అప్పటి వరకు అయితే వాడుకున్నాము. అప్పటి వరకు ఇంకా హ్యాపీ కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది, చిన్నోడు కూడా కొంచెం పెద్దగా అవుతాడు, ఇంకా దాంతో ఎక్కువ యూజ్ ఉండదు కదా, ఉన్న రోజులు కొంచెం వాడుకుందాంలే అన్నట్టు అయితే ఇంకా తెప్పించుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి మా పిల్లలు చేసే బీభత్సం అంతా ఇంత కాదు. ఒక్కరు ఉంటేనే మనం హ్యాండిల్ చేయలేము. ఇట్లా ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి తల పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా మా రిషిగాడు, పెద్దోడు కదా అర్థం చేసుకుంటాడు అనేసి అనుకుంటాం, కానీ ఈ చిన్నపిల్లల కన్నా ఎక్కువ నాటి థింగ్స్ ఎవరు చేస్తారంటే వీడియో చేస్తాడనమాట. ఎన్ని చేయాలో అన్ని చేస్తాడు. నాటి థింగ్స్తో పాటు మంచి పనులు కూడా చేస్తాడులేండి. చూడండి ఇప్పుడు వాళ్ళ తమ్ముని ఎట్లా ఆడిపిస్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి వాడు దగ్గుతున్నాడు అనమాట. చిన్నోడు దగ్గుతున్నాడు అని చెప్పేసి ఇంకా అట్లా తల అయితే కొడుతున్నాడు. ఇంకా తర్వాత హ్యాపీని వానికి ఏమనిపించిందో ఏమో మంచిగా కిస్ అయితే చేసిండు. కిస్ చేస్తున్నాడు కదా అనేసి వీడియో తీసుకుందాము అనేసి అయితే స్టార్ట్ చేసిన. మళ్ళీ ఈరా అంటే ఇంక ఇస్తలేడు అనమాట. అట్లా అయితే చేస్తాడు. ఎన్ని నాటీ థింగ్స్ చేస్తాడో అన్ని గుడ్ థింగ్స్ కూడా చేస్తాడు. పిల్లలు అంటే ఇంకా రెండు ఉంటాయి కదా ఆబ్వియస్గా. ఇంకా అట్లా అయితే కొట్టుకుంటారు, ఇంకా వాళ్ళే ఆడుకుంటారు అనమాట. ఇక్కడ ఇట్లా నించున్నారు కదా, అరే మంచిగా నించోండి రా ఫోటో తీసుకుంటాను అని చెప్పిన. అసలు నించోడంట, అలిగిపోయి అక్కడ కూర్చున్నాడు మూలకి. ఎందుకు రా అలిగినావు అంటే, నువ్వు చాక్లెట్ ఇస్తేనే నేను నించుంటా అనేసి అయితే చెప్పిండు అనమాట. వద్దురా ఆల్రెడీ లాలీపాప్స్ తిన్నావు కదా మళ్ళీ చాక్లెట్ ఎందుకు అంటే ఇంకా అలిగిండు అనమాట. ఇంకా అసలు వస్తలేడు. సరే చాక్లెట్ ఇస్తారా రా అంటే కూడా అసలు వస్తలేడు అనమాట. ఇంకా అలిగి గమ్మున కూర్చొని ఉన్నాడు. చూడండి మీరే ఎంత క్యూట్గా అలిగిండో వాడు. ఏమైందిరా, ఏమైంది చెప్పు, ఏంటి కలిగినా, ఏం కావాలి చెప్పు, ఇస్తా చెప్పు, ఏం కావాలి చెప్పు, చెప్పు ఇస్తా చెప్పు, చెప్పు. చాక్లెటా ఇస్తున్నా, థ్యాంక్ యూ చెప్పు పిన్ని, థ్యాంక్ యూ పిన్ని. హ్యాపీ చెల్లెకి, ఇది చెల్లికి ఇచ్చేయి, చెల్లికి ఇచ్చేయి, చెల్లికి ఇచ్చేయమా. థ్యాంక్ యూ చెప్పినావా చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చాక్లెట్ ఇచ్చినా కదా నువ్వు అడిగితే. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.